ప్రెసెంట్ చాలా మందికి అప్పులు అవడం కామన్ థింగ్ అయిపోయింది సార్. అని అంటే ఒక మనిషికి రోగాలు ఎట్లొచ్చినాయో అప్పులు కూడా అలానే అయిపోతున్నాయి. సో చాలా మంది ఎలా ఉన్నారంటే ఏదైతే జల్సాలకు అలవాటు పడి అంటే ఈజీ ఇన్కమ్కి అలవాటు పడి ట్రేడింగ్లోనో అండ్ షేర్స్లోనో ఇలా ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. సో ఇలా ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత ఒకసారి పోతే ఊకోవట్లేదు. దాని తర్వాతకి కూడా అంటే ఒకసారి ఒక 1 lakh పెట్టిన తర్వాత లాస్ అయ్యారు అనుకోండి, ఏదైతే ఈ 1 lakh ని ఎర్న్ చేయడానికి ఇంకో 1 lakh పెట్టడం జరుగుతుంది. కొన్ని సిచ్యువేషన్స్లో అయితే ఒక 1 lakh పెట్టిన తర్వాత ఒక 5 lakhs వచ్చింది అని చెప్పి మళ్ళీ ఇంకో 5 lakhs పెడతారు, మళ్ళీ 10 lakhs వచ్చింది అని చెప్పి అట్లా పెట్టడం అనేది జరుగుతుంది. లాస్ట్లో ఎప్పుడైతే ఎక్కువ అమౌంట్ అనేది పెట్టిన తర్వాత వాళ్ళు ఆటోమేటిక్గా మీ అమౌంట్ అనేది వాళ్ళ సైడ్ లాక్కోవడం జరుగుతుంది. సో ఇదంతగా టెక్నికల్ గేమ్స్, ఇదంతా ఒక టెక్నికల్ గేమ్ సార్. ఏదైతే చాలా మంది ప్రెసెంట్ ఈ యూట్యూబ్లో కానీ బెట్టింగ్ యాప్స్ అని చెప్పి చాలా మంది ఏదైతే ఇన్ఫ్లుయెన్సెస్ వాళ్ళు ప్రమోట్ చేసి వాళ్ళు ఒక టెలిగ్రామ్ ఛానల్ని క్రియేట్ చేసి ఆ టెలిగ్రామ్ ఛానల్లో నేను ఆడడం వల్ల, నేను ఈ బెట్టింగ్ యాప్లో ఆడడం వల్ల నేను ఇంత ఎర్న్ చేస్తున్నా అని చెప్పి రోడ్డు మీద కరెన్సీ నోట్లు కూడా ఎగరేయడం జరిగింది చాలా సిచ్యువేషన్స్లో. ప్రెసెంట్ మనం న్యూస్ చూస్తే చాలా. అండ్ అదే కాకుండా వీళ్ళు ఈ బెట్టింగ్ యాప్స్కి ప్రమోషన్ చేస్తూ ఒక టెలిగ్రామ్ యాప్ అనేది క్రియేట్ చేస్తున్నారు. సో ఈ యాప్ త్రూ కూడా ఎలా అంటే ఎంతమంది అయితే జాయిన్ అయ్యి ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ పెడతారో దాని త్రూ కూడా వాళ్ళకి అమౌంట్ వస్తాయి. సో మీరు ఇన్వెస్ట్మెంట్ దాంట్లో పెట్టి మీరు పిచ్చోళ్ళు అవుతారు ఇక్కడ. సో అసలు ఈ సిచ్యువేషన్ అంతా ఎందుకు చెప్తున్నానంటే ఏదైతే ఇట్లా ఈజీ ఇన్కమ్కి అలవాటు పడి అండ్ జల్సాలకు అలవాటు పడి ఏదైతే ఈ అమౌంట్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఏదైతే ఈ ఐటీ ఎంప్లాయీస్ కానీ లేదా ఒక బిజినెస్ పీపుల్స్ కానీ, ఇదంతా కార్పొరేట్ ఏరియాస్లోనే జరుగుతుంది మ్యాక్సిమం. సో ఏదైతే ఈ అమౌంట్ అంతా పర్సనల్ లోన్ తీసుకొని వడ్డీలు ఏదైతే మిత్తికి పైసలు తీసుకొచ్చి అనేది ఆడి పైసలు పోగొట్టుకుంటున్నారు సార్. సో ఇంకొంతమంది జెన్యూన్ రీజన్గా ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల లేకపోతే బిజినెస్ లాస్ అయ్యి ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మనీ పోగొట్టుకోవడం అనేది జరుగుతుంది. సో అండ్ అదే కాకుండా కొన్ని యాప్ సిచ్యువేషన్స్లోకి వస్తే యాప్ లోన్స్, ఏదైతే కొన్ని యాప్ లోన్స్ చూసుకుంటే 30 to 40 రూపీస్ అనేది ఇంట్రెస్ట్ అనేది ఛార్జ్ చేయడం జరుగుతుంది ఆ యాప్ లోన్స్లో. ఇన్ కేస్ ఒక 50,000 తీసుకుంటే దాని మీద 30 రూపీస్ ఇంట్రెస్ట్ అనేది వేయడం జరుగుతుంది పర్ మంత్కి. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మీరు ఎంత కట్టినా కూడా వాళ్ళకి ఆ అమౌంట్ అనేది వాళ్ళకి సరిపోదు. మీరు ఇంకా కడుతూనే ఉంటారు. ఎన్ని ఇయర్స్ అయినా కూడా ఆ ప్రిన్సిపల్ అమౌంట్ అనేది తగ్గదు సార్. ప్రిన్సిపల్ అమౌంట్ అనేది ఎప్పుడు రెడ్యూస్ అవ్వకుండా అదే అమౌంట్ని కాన్స్టెంట్గా ఉంటుంది. ఈలోపు ఒక 1 month లేట్ అవ్వడం, మళ్ళీ దానికి ఎక్స్ట్రా ఛార్జెస్ చేయడం. ఇంకొంతమంది అయితే ఏదైతే క్రెడిట్ కార్డుల మీద రొటేషన్ చేయాలి అని చెప్పి ఆ క్రెడిట్ కార్డులని 2%కి స్వైప్ చేసి మళ్ళీ క్రెడిట్ కార్డుకి ఏదైతే వాళ్ళ శాలరీలో వచ్చిన కొంత అమౌంట్ని మళ్ళీ క్రెడిట్ కార్డుకి యాడ్ చేసి మళ్ళీ దాన్ని రొటేషన్ చేయడం కూడా జరుగుతుంది. అంటే ఇదంతా నాకు ఎలా తెలుసు అంటే నా దగ్గరికి కొంతమంది క్లయింట్స్ అనేది రావడం జరుగుతుంది. ఈ క్లయింట్స్ అందరూ ఇట్లాంటి సిచ్యువేషన్స్ అనేది ఫేస్ చేసి నాకు చెప్పడం జరుగుతుంది సార్. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ వల్ల మీరు చాలా సఫర్ అయిపోతారు. అండ్ అదే కాకుండా ఏదైతే మీరు రొటేషన్ చేద్దాము అనుకున్న సిచ్యువేషన్స్లోనే ఏదైతే మీ అవుట్ స్టాండింగ్ అమౌంట్ అనేది ఇంకా పెరిగిపోతుంది. అంటే ఏదైతే మీ అప్పులు అనేది ఇంకా పెరిగిపోతూ ఉంటుంది సార్. పర్ పర్సన్కి ఒక మంత్ ఒక 2 lakhs అనేది శాలరీ వచ్చింది అని అంటే 2 to 3 lakhs అనేది ఈఎంఐలు కట్టడం జరుగుతుంది. అంటే ఒక 2 lakhs శాలరీ వస్తుంటే అందులో 3 lakhs ఈఎంఐ అంటే 1 lakh మళ్ళీ బయట నుంచి అప్పు తీసుకొచ్చి మళ్ళీ మీరు లోన్ కట్టడం జరుగుతుంది. సో ఇట్లా 12 months కడితే 12 lakhs మళ్ళీ అప్పు పెరిగిపోతుంది. 30 lakhs అప్పు ఉన్నాయంటే మళ్ళీ 12 lakhs 42 lakhs అనేది అప్పు మళ్ళీ పెరిగిపోతుంది. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసి చాలా మంది వాళ్ళ అవుట్ స్టాండింగ్ అమౌంట్ అనేది పెంచుకొని ఏదైతే ఈ పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్స్ కానీ బయట నుంచి అప్పు తీసుకొచ్చిన అమౌంట్లు అనేది ఇంకా పెరిగిపోతూ ఉంటుంది సార్. దాని తర్వాత స్టార్ట్ అవుతుంది అసలు సిచ్యువేషన్. ఎప్పుడైతే వీళ్ళు కట్టడం అనేది డిలే చేస్తారో దాని తర్వాత రికవరీ ఏజెంట్ వచ్చి మీ అమౌంట్ అనేది కట్టండి అని చెప్పి మిమ్మల్ని ఫోర్స్ చేయడము, లేదా ఇంటి దగ్గరికి వచ్చి న్యూసెన్స్ క్రియేట్ చేయడం, అంటే ఒక గలాట అనేది క్రియేట్ చేస్తారు వాళ్ళంతా. సో వాళ్ళు క్రియేట్ చేసేది కూడా వాళ్ళ డ్యూటీ అనేది వాళ్ళు చేస్తూ ఉంటారు. సో మనం అది వాళ్ళని తప్పుపట్టలేము. సో ఇక మీరేం చేయాలి అంటే అట్లాంటి సిచ్యువేషన్స్లో క్రెడిట్ కార్డు స్వైప్ చేసి మళ్ళీ రొటేషన్ చేయడం తగ్గించాలి. అండ్ అదే కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ లోన్స్ తీయడం తగ్గించాలి. అండ్ అదే కాకుండా ఏదైతే షేర్స్, బెట్టింగ్ యాప్స్ ఇట్లాంటివన్నీ తీసేయడం తగ్గించాలి సార్. అండ్ నా దగ్గరికి వచ్చిన చాలా క్లయింట్స్లో చెప్తూ ఉంటారు, ఇంత అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఇంత అప్పులైనా నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంటారు.
మీరు ఏ బ్యాంకులో తీసుకున్నా, ఎట్లాంటి యాప్ లోన్స్ తీసుకున్నా మినిమంలో మినిమం 10 to 40% అనేది ఇంట్రెస్ట్ అనేది వాళ్ళు ఛార్జ్ చేస్తూ ఉంటారు సార్. అదే మీరు ఒక చోట ఒక చిట్టీలు ఎత్తేసుకోనో లేకపోతే ఒక కాడ ఒక 2 రూపీస్ మిత్తికి తీసుకుంటేనో మీకు చాలా అమౌంట్ అనేది సేవ్ అవుతుంది. ఇన్ కేసు ఒక చిట్టి అనేది ఎత్తేసుకుంటే పర్ మంత్కి 30,000 40,000 కడుతుంటే ఇవాళ రేపు చాలా చిట్ ఫండ్స్ అనేది 50 lakhs అట్లా ఇవ్వడం జరుగుతుంది. అట్లాంటి సిచ్యువేషన్స్ అనేది మనం చూసుకోవాలి. అండ్ నా దగ్గరికి వచ్చిన క్లయింట్స్ కి మోస్ట్ ఆఫ్ ద క్లయింట్స్ కి నేను ఇట్లాంటివే సజెషన్స్ అనేది నేను ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదే కాకుండా దీని నుంచి ఎలా బయటపడాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇంజెక్షన్ సూట్ అనేది ఫైల్ చేసుకోవాలి సార్. ఏంది అంటే నాట్ టు ఇంటర్ఫియర్ ద థర్డ్ పార్టీ ఏజెంట్స్. అంటే నా ఏదైతే ఈ బ్యాంక్ పర్సన్స్ కానీ థర్డ్ పార్టీ గూండాస్ కానీ ఎవ్వరు నా దగ్గరికి రావద్దు, నా ఇంటి మీదకి రావద్దు, నన్ను హెరాస్మెంట్ చేయొద్దు అని. అప్పు తీసుకున్నారు కరెక్టే, మీరు వాళ్ళు వచ్చి మీ ఇంటి దగ్గరికి వచ్చి గలాటా క్రియేట్ చేయడం వల్ల మీ ఇంటి పక్కన వాడు అప్పిద్దామన్నా కూడా అప్పు ఇవ్వడు మీకు. మీ మీద ట్రస్ట్ అనేది మార్కెట్లో కంప్లీట్ గా పోతుంది. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో మీరు ఏం చేయాలి అంటే ఏదైతే ఈ ఇంజెక్షన్ సూట్ ని ఫైల్ చేసుకుంటే మీకు ఒక రిలాక్సేషన్ అనేది వస్తుంది సార్. ఈ ఇంజెక్షన్ సూట్ కూడా చాలా సిచ్యువేషన్స్ లో చాలా వీడియోస్ లో నేను చూడడం జరిగింది. అండ్ అదే కాకుండా చాలా క్లయింట్స్ కూడా నా దగ్గరికి వచ్చి అడగడం జరుగుతుంది సార్. ఆర్డర్ అనేది వెంటనే ఇస్తారంట కదా, 1 day లో ఆర్డర్ ఇస్తారంట కదా, మరి ఏం ఆర్డర్ వచ్చినాయి ఏంది అని అడుగుతుంటారు సార్. ఇక్కడ ఫైనల్ ఆర్డర్ అనేది రావడానికి టైం పడుతుంది, 2 to 3 years అనేది టైం పడుతుంది. ఆ టైం కూడా ప్రొసీజర్ ని బేస్డ్ ఆన్ ప్రొసీజర్ ని బట్టి ఫాలో అవుతుంది. బట్ ఇక్కడ ఆర్డర్స్ వెంటనే అనేది రావడం ఇంపాసిబుల్ సార్. ఈ ఇంజెక్షన్ సూట్ ఫైల్ చేస్తాము, దాని వల్ల కొంచెం రిలాక్సేషన్ అనేది వస్తుంది. బట్ కంప్లీట్ గా కోర్టు వాళ్ళు మిమ్మల్ని మీరు కట్టనవసరం లేదు, మీరు టైం తీసుకోండి, 2 to 3 years టైం తీసుకోండి అని చెప్పి ఏ కోర్టు మీకు ఆర్డర్స్ అనేది పాస్ చేయొచ్చు సార్. ఒకటే ఒక ఆర్డర్ వస్తుంది, అది కూడా అర్జెంట్ నోటీస్ అని చెప్పి ఒక ఆర్డర్ అనేది వస్తుంది. సో చాలా మంది చాలా వీడియోస్ లో ఇట్లా చెప్పి మిమ్మల్ని మోటివేషన్ చేసి వాళ్ళ దగ్గర పిలిపించుకొని పైసలు కట్టిన తర్వాత మీకు ఇట్లాంటి ఆర్డర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దానివల్ల యూజ్ లేదా అంటే యూజ్ ఉంటుంది దీనివల్ల కూడా. బట్ మీరు ముందు ఒక స్టెప్ అనేది వేసేటప్పుడు ఒక ఆలోచించి స్టెప్ వేయండి సార్. అయితే ఫాల్స్ స్టేట్మెంట్లు ఇచ్చిన వీడియోస్ ని చూసి నమ్మి మోసపోమాకండి. సో ఆల్రెడీ ఏదైతే క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్స్ ఇట్లాంటి లోన్స్ తీసుకొని ఆల్రెడీ మోసపోయి ఉంటారు. అయినా కూడా ఇట్లా దాని తర్వాత కూడా ఇట్లాంటి వీడియోస్ చూసి 1 day లో ఆర్డర్స్ వస్తాయంట కదా, నా దగ్గరకు వచ్చిన క్లయింట్స్ చాలా మంది అడుగుతుంటారు సార్ 1 day లో ఆర్డర్స్ ఇప్పిస్తా అన్నారు అని. ఎవరు ఇప్పించినా అర్జెంట్ నోటీస్, ఈ ఆర్డర్స్ తప్ప ఎవరు ఏ ఆర్డర్స్ ఇప్పారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తుంచుకోండి. అండ్ ఆర్డర్స్ అనేది రావడానికి చాలా టైం అనేది పడుతుంది. ఆ టైం అనేది బేస్డ్ ఆన్ ప్రొసీజర్ ని బేస్ చేసుకొని ఉంటుంది. ఆ టైం పీరియడ్ అనేది కూడా ఎవరు చెప్పలేరు. మాక్సిమం 2 years పట్టచ్చు, 3 years పట్టచ్చు. సో ఆ టైం పీరియడ్ అనేది మనం ఎవరం చెప్పలేము. ఫర్ మోర్ వీడియోస్ ఫాలో వకీల్ సాబ్. థ్యాంక్ యూ.